హైదరాబాద్ హయత్ నగర్ పిఎస్ పరిధిలోని పసుమామల్లో హైడ్రా కొరడాజ్జులు పెంచింది. సర్వే నెంబర్ 454లో కలిగ్రావ్ అనే వ్యక్తి ప్లాట్లను కబ్జా చేశారని శ్రీకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ సభ్యులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు. కబ్జాదారు నుంచి 15 కోట్ల రూపాయల స్థలాన్ని కాపాడినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ హైడ్రా కమిషనర్ రంగనాథ్, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. भैया కొద్దిగా ఎట్టి పట్టుకో కొద్దిగా తీసుకురా. అన్న బండి అదే అంటున్నా, నేనేమంటున్నా ఇప్పుడు నేను ఈ రోడ్డుని ముట్టుకోవట్లేదు. ఇప్పుడు ఈ రోడ్ లాస్ట్ ఉందా రేల్ స్ట్రీట్ ఉంది కదా, అది వరకు ఇప్పుడు రోడ్డే నీ అట్లా ఉండదు. నువ్వు తీసుకునేది ఇన్ని రోజులు మేము లేదు రోడ్డు మీద, అది మాకు పవర్స్ ఉన్నది. వితౌట్ నోటీస్ రోడ్ ఇచ్చిన 3 రోజులు తిరుగుతుంది. మా రోడ్డు మాకు దక్కింది ఈరోజు. ఇది మా ఈసారి వల్ల మా రోడ్డు మాకు దక్కింది. రంగనాథ్ గారికి జిందాబాద్, రంగనాథ్ గారికి జిందాబాద్, రంగనాథ్ గారికి జిందాబాద్, హైదరాబాద్ రంగనాథ్ గారికి జిందాబాద్, రేవంత్ రెడ్డికి జిందాబాద్, రేవంత్ రెడ్డికి జిందాబాద్, రేవంత్ రెడ్డి సార్ జిందాబాద్. ఫోటోలు కదా మంచి లైన్ అంతా పోయింది, లైన్ అంతా కబ్జా అయింది. కింది లైన్ మొత్తం కబ్జా. కింద లైన్ హైదరాబాద్లో ఈ రోడ్డు ఉంది కదా, ఇప్పుడు హైదరాబాద్లో వచ్చి ఈ రోడ్డుని సైదుల్ సారు, సిఐ సార్ ఇద్దరు వచ్చారు.
ఇద్దరు కూడా దగ్గరుండి ఆ రోడ్డుని క్లియర్ చేసేసి వెళ్ళారు. హైడ్రా హ్యాస్ డన్ ఏ వెరీ గ్రేట్ జాబ్ ఆన్ దిస్. మా అసోసియేషన్కి పూర్తి మద్దతు ఇచ్చింది, వాళ్ళు అర్థం చేస్తున్నారు. మేము డ్రోన్లతోనూ వాటితోనూ పూర్తి వీడియోస్ ఇచ్చాము, వాళ్ళకి డీటెయిల్స్ అన్నీ ఇచ్చాము, మా డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చాము. వాళ్ళు న్యాయం చేశారు మాకు. ఈరోజు మేము మా స్థలాలు ఇప్పుడు ఆ కాంపౌండ్ వాళ్ళు వెనకాల ఉన్నాయి, రోడ్ వరకే క్లియర్ అయింది. షెడ్ దాకా ఉంది సార్, అక్కడ షెడ్ ఉంది కదండి, ఆ షెడ్ వాళ్ళ హద్దు దాటేసి ముందరకు వచ్చి గోడ కట్టేసి ఉన్నాడు ఆయన. ఆ పెద్ద మనిషికే తెలియాలి అది. మేము ఇక్కడ ఈ పస్మాల విలేజ్ అబ్దుల్లాపూర్ మండల్ సర్వే నెంబర్ 454 గత 3-4 ఇయర్స్ నుంచి ఇక్కడ డిస్టర్బెన్స్ ప్లాట్లు 40 ప్లాట్లు డిస్టర్బెన్స్ అవుతుంది, ఓవర్లాపింగ్ అవుతుంది, కొట్లాట్లు అవుతున్నాయి. పిఎస్ అవుతున్నాం, కంప్లీట్ మున్సిపల్ ఆఫీస్ పోయినాము, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, వాటర్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ కూడా కంప్లీట్ ఇచ్చినాం. కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే ప్లాట్లు అందరూ ఓనర్స్ అందరూ కట్టుబడి ఉన్నారు కాబట్టి ఎవరు గొడవలు కాకుండా మేనేజ్ చేసుకుంటూ ఇన్ని రోజుల దాకా దీని మీద పోవడం జరిగింది. దీని మీద అందరికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఒక అవగాహన వచ్చింది. యాక్చువల్గా అంటే కళింగరావు అనే అతను మెయిన్ క్రియేటర్ ఇక్కడ. అతను గోడ కట్టి ఒక ప్లాట్ ఇప్పించి ముందుకు జరిపించి కట్టి అంత ఓవర్లాపింగ్ చూపించేసి అతను మొత్తం ఆడిన డ్రామా. ఈ రోజుకి ఇతని డ్రామా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది చేసినందుకు హైదరాబాద్కి మరియు రంగనాథ్ సార్ గారికి మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.